Okay. So Anita has 56,383 rupees. Babita has 73,373 rupees. Camilla has 56,343 rupees. Dina has 73,372 rupees. Isha has 73,929 rupees. So put them in ascending order. Ascending. Okay. Ascending order. సో అసెండింగ్ ఆర్డర్ లో మనం ప్లేస్ చేయాలి అంటే ఫస్ట్ నంబర్స్ ని కంపేర్ చేయాలి. కంపేర్ చేయడానికి మనం ఆల్రెడీ స్టెప్స్ నేర్చుకున్నాం. స్టెప్ 1 ఏంటి? Step అనిత one. ఎన్ని డిజిట్స్ నంబర్స్ ఉన్నాయి? Anita 5 has డిజిట్స్. 5 digits. బబిత has 5 డిజిట్స్. Babita has Camilla also has 5 digits. 5 digits. Dina also has 5 digits. Isha also has 5 digits. 5 digits. Then 5 digits value. Okay. Dina has సో అందరికి 5 డిజిట్స్ ఉంది కాబట్టి ఇక్కడ 5 స్టెప్ 1 digits. అనేది మనకి స్టెప్ 1 అనేది పెద్దగా ఉపయోగం లేదు కంపేర్ చేయడానికి. Yes. ఎందుకంటే అందరికి 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి స్టెప్ 1 లో మనకి ఏం తెలియదు, ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ అనేది తెలియదు. ఓకేనా? సో అందుకనే స్టెప్ 2 కి వెళ్ళాల్సి ఉంటుంది మనం. Okay. Step 2. స్టెప్ 2 కి వెళ్ళాలి. Okay. స్టెప్ 2 కి వెళ్ళేటప్పుడు నేను పొజిషన్స్ ఏం చెప్పాను, మనం క్లియర్ గా పొజిషన్స్ లో రాసుకోవాలి. ఎలాగా? 5 వన్స్, tens, టెన్స్, hundreds, హండ్రెడ్స్, thousands, థౌజండ్స్, 10,000s. 10,000s. ఇక్కడ లాక్స్ లేదు కాబట్టి ఇంకా రాయట్లేదు నేను. ఓకేనా? ఇక్కడ లాక్స్ లో లేదు కాబట్టి నేను నెంబర్స్ రాయట్లేదు. ఇప్పుడు ఫస్ట్ అనితకు రాస్తున్నాను. అనిత వాల్యూ ఏంటి? 10,000 లో ఎంత ఉంది? 10,000 లో 5 ఉంది. 5. 1000 లో 6 ఉంది. హండ్రెడ్స్ లో 3, 80. టెన్స్ లో 8, వన్స్ లో 3 ఉంది. ఓకే, ఇది అనిత. Anita. Okay. Okay. ఓకే. Okay. Next, Babita. నెక్స్ట్ Babita. బబిత. బబితకి కూడా సేమ్ అట్లానే ఆర్డర్ లో రాస్తున్నాను. 7, 10,000 లో 7, 7, 3, 3, 7, 3. ఓకే. ఓకేనా? ఓకే. ఇప్పుడు కమిలాకి మార్క్ చేస్తున్నాను. కమిలా డాడీ. కమిలాకి కమిలా 5, 5, 6, 3, 4, 3. Okay. నెక్స్ట్ డైనా. డయానాకి 7, 7, 3, 3, 7, 3. 2. 2 కదా, నేను 3 రాస్తాను. లాస్ట్ లో ఈషా. 7, 3, ఈషా 7, 3, 9, 2, 9. సో ఇప్పుడు కంపారిజన్ మనం ఫస్ట్ 10,000 ప్లేస్ లో చెయ్యాలి. ఓకేనా? రెడీ? సో 10,000 ప్లేస్ లో కంపేర్ చేయాలి అంటే ఇది స్టార్ట్ చేయాలి కంపారిజన్ మనం. 10,000 ప్లేస్ లో. సో ఇందులో మనం కంపేర్ చేసినప్పుడు మనకి ఏమన్నా తెలుస్తుందా? ఏది పెద్దది అని తెలుస్తుందా నెంబర్? ఇందులో ఏది పెద్దది ఫస్ట్ నెట్కంటే? 7. సో 7 పెద్దది. 7 పెద్దది అంటే ఈషా, డయానా and Vita has more money than Nita and Camilla.
సో అనిత కంటే కమిలా కంటే కూడా వీళ్ళ ముగ్గురికి ఎక్కువ డబ్బులు ఉన్నాయని తెలుస్తుంది మనకి. అవునా? ఎస్. సో ఏమని రాస్తాను అంటే అనిత 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 ఆర్డర్ రాస్తున్నాను చూడు. ఎలా ఆర్డర్ రాస్తున్నాను మనకి తెలియనప్పుడు మనం ఈజీగా రాసేస్తాను సింపుల్ గా. బి బి డి ఈ బి డిఈ గ్రేటర్ దాన్ గ్రేటర్ దాన్ ఏ అండ్ సి. సి. సో ఇక్కడ కామా ఎందుకు పెట్టానంటే మనకు తెలియదు, వాటి అన్ని సేమ్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా తెలియదు మనకి. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు బీడిఈలో కంపేర్ చేద్దాం మనం. బి సో అండ్ డి అండ్ ఈ. సో బీడి అండ్ డిలో నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాం. 10,000 కంపారిజన్ అయిపోయింది కాబట్టి థౌజండ్స్ లోకి వెళ్దాం. కంపారిజన్. థౌజండ్స్ లో బి ఎంత ఉంది? బి వాల్యూ 3 ఉంది. డి వాల్యూ ఎంత ఉంది? 3 ఉంది. ఈ వాల్యూ ఎంత ఉంది? 3 ఉంది. 3 ఉంది. సో థౌజండ్స్ వాల్యూస్ లో 3 ఈక్వల్ ఉన్నాయి. 3 ఈక్వల్ అంటే ఏం తెలుస్తుందా మనకి? లేదు. తెలియదు. సో నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోవాలి మళ్ళీ. ఈక్వల్ ఉన్నప్పుడు తెలియదు కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటి? 10,000 నుంచి 100s లోకి వెళ్ళిపోతాం సేమ్ నంబర్స్ కి. ఓకే. ఓకేనా? సో 3 ఇయర్స్ ఉన్నాయి ఉమ్, లాస్ట్ ఉమ్. సో మళ్ళా ఇక్కడ చూస్తే ఇక్కడ 3 ఉంది బికి, డికి 3 ఉంది. ఎస్. కానీ ఈకి ఎంత ఉంది? 9 9 ఉంది. ఉంది. అంటే అర్థం ఏంటి? ఈషా హ్యాస్ మోర్ దాన్ బి అండ్ డి. సో ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది బీడిఈలో? ఈ ఈజ్ గ్రేటర్ దాన్ బి కామా డి. ఈ బి సో మనకి ఈషాకి ఎక్కువ ఉందని తెలుస్తుంది ఇక్కడ. గ్రేటర్ దాన్ బి ఉమ్, బి comma D greater than A, comma C. ఉమ్. సో మనకి ఈషాకి ఎక్కువ ఉందని తెలుస్తుంది ఇక్కడ. ఈ వాల్యూ 9 పెద్దది కదా, రెండు ఈ 3 కంటే 9 పెద్దది కాబట్టి ఈషాకి ఎక్కువ అని తెలుస్తుంది. Yes. బట్ ఈషాకి తెలిసిపోయింది మనకి, కానీ ఇంకా బికి డికి తెలియలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఏంటంటే బిని డిని కంపేర్ చేద్దాం. Okay. బి ఎంత? బికి 7 ఉంది. 7. డికి ఎంత ఉంది? డి కూడా 7 ఉంది. అబ్బో చాలా టఫ్ కాంపిటీషన్. అవునా? Yes. సో ఇక్కడ కూడా 7 ఉంది కాబట్టి నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి బికి డికి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? వన్స్ ప్లేస్. Okay. వన్స్ ప్లేస్ లో ఏముంది? బికి 3 ఉంది. డికి ఎంత ఉంది? 2 ఉంది. 2 ఉంది. అంటే ఎవరికి ఎక్కువ ఉన్నట్టు? అంటే దెన్ అనిత. ఎవరికి ఎక్కువ ఉన్నట్టు? బికి డికి. బి అంటే బబిత, బబిత. డి అంటే డీనా. దీనా. సో ఏది పెద్ద నెంబరు? 3 2లో 3. 3 పెద్ద నెంబర్. సో బబితకి ఎక్కువ ఉన్నట్టు. సో ఈషా గ్రేటర్ దాన్ బబిత గ్రేటర్ దాన్ డీనా. దీనా. ఓకే. సో ఇక్కడ తెలిసిపోయింది మనకి. ఇంకా ఏ కమ సీలు ఉన్నాయి, ఇది తెలియలే. ఏకి సికి మధ్యలో ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఉన్నాయో తెలియలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఏకి వద్దాం. ఓకేనా? సో ఏ అంటే ఇది, సి అంటే ఇది. ఈ రెండిట్లోని కంపేర్ చేద్దాం. ఈ రెండిట్లో మనం ఆల్రెడీ 10,000 కంపేర్ చేసాము. ఓకేనా? సేమ్ ఉన్నాయి 10,000 లో. కలర్ మారుస్తున్నా నేను. సో 10,000 లో ఇది కనిపించట్లేదు. సో 10,000 లో ఈ రెండిటికి సేమ్ ఉన్నాయి, ఏకి సికి. సో ఇక్కడ వాల్యూ తెలియట్లేదు మనకి. నెక్స్ట్ ఏం చేయాలి? 10,000 నుంచి థౌజండ్స్ కి వెళ్తా. థౌజండ్స్ కి వెళ్తే ఏకి వాల్యూ ఎంత ఉంది? సికి ఎంత ఉంది? సికి 6 కూడా సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ కి వెళ్తే ఏకి వాల్యూ ఎంత ఉంది? 3. సికి వాల్యూ ఎంత ఉంది? 3. అమ్మో, ఇక్కడ కూడా సేమ్ ఉంది కాబట్టి మనం నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి. ఓకే. ఏకి వాల్యూ ఎంత ఉంది? 8. 8 ఉంది. సికి వాల్యూ ఎంత ఉంది? 4. దొరికేసారు. ఇక్కడ ఎవరికి ఎక్కువ ఉంది? అనితకి ఎక్కువ ఉంది. సో ఈ గ్రేటర్ దాన్ బి, డి గ్రేటర్ దాన్ డి, అండ్ అనితకి ఎక్కువ ఉంది కదా. సో ఏ గ్రేటర్ దాన్ సి అవుతుంది. అనితకి ఎక్కువ ఉంది సి కంటే. ఓకేనా?
Anita greater than Anita greater Anita is the C. Okay. ఓకే. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన క్వశ్చన్ అడిగింది అసెండింగ్ ఆర్డర్. Yes. కానీ మనకు వచ్చింది ఏ ఆర్డర్ ఇది? Descending order. డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ రావాలంటే ఏం చేయాలి? దీన్ని మనం రివర్స్ చేసుకోవాలి. సో సి లెస్ దాన్ A less than D less than B less than E. A less than E. సో సి అంటే Camilla Camilla has less less than than A. Anita has less than B Dana has has less than Bhavita Kavita and less less than than Isha. Isha. So Isha is having more money than all the people.